నమస్తే. గంటల్లో చేసుకునే పనులను నిమిషాలలో చేసుకోవచ్చు. ఇలా ఎక్స్పైర్ అయిపోయిన 2 టాబ్లెట్లను తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. టాబ్లెట్స్లను ఇలా పొడిగా చేసుకున్న తర్వాత ఏదైనా ఒక చిన్న బౌల్లోకి వేసేసుకోండి. టాబ్లెట్లని పొడి చేసే దానికంటే ముందే మనము ఇలా స్టవ్ పైన కొన్ని వాటర్ని వేసుకొని వేడి చేసుకోవాలి. కిచెన్ సింక్లో ఏదైనా బ్యాడ్ స్మెల్ కానీ వాటర్ బ్లాకేజు, చిన్న చిన్న బ్యాక్టీరియా పురుగులు, జెల్ల పురుగులు లాంటివి వస్తున్నప్పుడు ఈ పొడిని వేసిన తర్వాత హాట్ వాటర్ని కూడా కొద్దిగా వేసేయాలి. ఇలా వేయడం వలన వాటర్ బ్లాకేజ్ అనేది కాకుండా ఉంటుంది. కిచెన్ సింక్ కూడా చాలా నీట్గా, ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇంట్లో పిల్లలు చదువుకునే వారికి ఇలాంటి A4 సైజ్ పేపర్స్ డ్రాయింగ్స్ వేయడానికి యూజ్ చేస్తారండి. అలాంటి ఒక పేపర్ని ఇలా తీసుకున్న తర్వాత మన ఇంట్లో ఆయిల్ ప్యాకెట్ని ఆయిల్ అంతా వేసిన తర్వాత ఆ ప్యాకెట్లో కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదండి. ఇలాంటి ఒక బ్రష్తో ఈ A4 సైజ్ పేపర్ అంతా కూడా ఆయిల్తో బాగా రఫ్ చేసేయాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా పూర్తిగా ఆయిల్ని రాసేయండి. చూసారు కదండి, ₹1 ఖర్చు లేకుండా మనము ఇలా ఇంట్లోనే బటర్ పేపర్ని తయారు చేసుకున్నాం. ఎప్పుడైనా కేక్ తయారు చేసినప్పుడు బటర్ పేపర్ లేకపోతే ఇలా A4 సైజ్ పేపర్తో తయారు చేసుకోండి. ఈ ఆయిల్ పేపర్ అనేది పూర్తిగా ఆరిపోవాలండి. ఆ తర్వాత మనము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి బబుల్ రేపర్ అని వస్తుందండి. మనం దీన్ని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ డోర్ దగ్గర కానీ ఇలా వాష్రూమ్ దగ్గర మనము డోర్ మ్యాట్ వేసాం కదండి, తడి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ డోర్ మ్యాట్ కూడా ఇలా జారుతుంది. పాతాలకు వాటర్ అనేది ఎంత ఉన్నా సరేనండి, డోర్ మ్యాట్ అనేది జరగకుండా ఉండాలంటే ఇలా బబుల్ రేపర్ని కింద వేసిన తర్వాత డోర్ మ్యాట్ని పైన వేసేయండి. ఇలా చేయడం వలన డోర్ మ్యాట్ అనేది మనము ఎంత జరిపినా కూడా జరగకుండా స్టిఫ్గా అలాగే ఉంటుంది. ఒకవేళ మీరు ప్రతిసారి ఇది తీయాలి అనుకుంటే డైరెక్ట్గా డబుల్ గమ్ టేప్తో కూడా అతికించేసుకోవచ్చు. ఇలా మన ఇంట్లో కొంచెం ఏజ్ పర్సన్స్ ఉన్నవారు డోర్ మ్యాట్ పైన జారుతున్నప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. టిష్యూ పేపర్స్ని మనము ఇలా విడిగా పెట్టేసామనుకోండి, ఒకటి తీయాలనుకుంటే ఎన్నో వస్తూ ఉంటాయి, అలా వేస్ట్ అయిపోతుంటాయి కదండి. ఇలా టిష్యూ పేపర్ వచ్చిన బాక్స్లోనే ఈ టిష్యూ పేపర్ని అన్నిటినీ కూడా ఇలా నిలువులో పెట్టేసామనుకోండి, మనకి ఇలా డైరెక్ట్గా కనబడుతుంది. కాబట్టి ఒకటి కావాలంటే 2 కావాలంటే ఈజీగా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇలా బయట పెట్టేసినప్పుడు డస్ట్ పడుతుంది అనుకుంటే దానిపైనుంచి ఏదైనా కవర్ని కానీ లేదా ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఈ అన్ని టిష్యూ పేపర్లని కూడా మనము కవర్ చేసుకోవచ్చు. అప్పుడు డస్ట్ కూడా పడకుండా ఉంటుంది. ప్లాస్టిక్ది కానీ ఇలాంటిది ఒక బౌల్ని తీసుకొని దాంట్లో కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని వేసానండి. ముందుగానే మనము వాటర్ని కూడా వేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది ఇలా పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, దాంట్లో నుంచి నేను ఒకటి తీసుకొని ఇలా మెత్తగా పొడి చేసుకోండి. ఈ ట్యాబ్లెట్ పొడిని మనము ఈ పేస్ట్లో కలిపేసేయండి. ఈ 2 కూడా మిక్స్ చేసుకున్నాక వాష్రూమ్లో ఇలా గారపట్టిన మరకలు కనబడుతున్నాయి కదండి, ఆ ఎల్లో మరకలు పూర్తిగా పోవాలన్నా, వాష్రూమ్ చాలా నీట్గా క్లీన్గా అవ్వాలంటే మనము ఇలా ప్రిపేర్ చేసుకున్న కోల్గేట్ పేస్ట్ని అలాగే ట్యాబ్లెట్ మిశ్రమాన్ని ఈ వాష్రూమ్లో వేసేయండి. 1 నిమిషం పాటు అలాగే ఉంచేసిన తర్వాత బ్రష్తో ఇలా మనము వాష్రూమ్ని క్లీన్ చేసుకోవాలి. ఎక్కువగా రుద్దాల్సిన పని కూడా లేదండి. 1 నిమిషం పాటు ఇలా బాగా రాసామనుకోండి, ఇలా గారపట్టిన మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసుకొని చూడండి. చూసారు కదండి, ఒక్క గారపట్టిన మరక కూడా కనిపించదు. ఇలా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, వాష్రూమ్ అనేది ఎప్పుడు కూడా చాలా నీట్గా క్లీన్గా కొత్త దానిలా కనిపిస్తుంది. ఎలాంటి వాసన కూడా రాకుండా ఇలా నీట్గా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ఇంట్లో ఇలా ఒక సోప్ని తీసుకొని గ్రేటర్తో సన్నగా తురుముకోండి. ఒక గిన్నెలోకి ఇలా తురుముకున్నాక, లేదంటే మీరు ఇంట్లో సోప్ ముక్కలు కూడా ఉంటాయి కదండి, అలాంటి చిన్న చిన్న పీసెస్తో కూడా మీరు ఇలా తురిమేసుకోవచ్చు. కొద్దిగా తురుముకుంటేనే సరిపోతుందండి, లేదంటే ఇలా వేస్ట్గా ఉన్న వాటితో కూడా చేసుకోవచ్చు. ఇలా స్టవ్ పైన వాటర్ని వేసి అవి మరుగుతున్నప్పుడు మనము ఈ గిన్నెను కూడా ఆ వాటర్ పైన వేసేయండి. ఇలా డబుల్ బాయిల్ మెథడ్లో సోప్నంతా కూడా మనము కరిగించుకోవాలి. ఇలా లిక్విడ్ లాగా ఉన్నప్పుడే స్టవ్ని కూడా ఆఫ్ చేసుకోండి. చల్లారిన కొద్దీ ఈ సోప్ అనేది గట్టిపడుతుంది కదండి, ఇలా కొద్దిగా లిక్విడ్ లాగా ఉన్నప్పుడే అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి, మీరు ఎక్కువగా కావాలంటే ఎక్కువ కానీ ఇలా నేనైతే ఒక 10 ట్యాబ్లెట్స్ పట్టే విధంగా మాత్రమే తీసుకుంటున్నాను. ఇలా కరిగించుకున్న ఈ సోప్ని అంతా కూడా మనము ఈ ట్యాబ్లెట్స్ షీట్స్లో నింపేసేయాలి.
అన్నీ కూడా ఇలా ఒకే విధంగా చేసుకున్న తర్వాత మనము ఈ ట్యాబ్లెట్ షీట్స్ ఇలా బయట పెట్టేసినా కూడా త్వరగానే గట్టి పడుతుందండి. నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేను, ఇలా ఒక 5 నిమిషాల పాటు బయట పెట్టేశాను. సేమ్ ట్యాబ్లెట్ల మాదిరిగానే కనబడుతుంది. చూసారు కదండి, ఎక్కడ కూడా తడి లేదు, ఇలా పూర్తిగా ఆరిపోయింది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఒక ట్యాబ్లెట్ తీసుకున్న మాదిరిగా ఇలా సోప్ని తీసుకోవచ్చు. మనము హ్యాండ్ వాష్ లిక్విడ్కి కానీ లేదా ఫేస్ వాష్కి ఇలా సోప్ అనేది ఎక్కువగా వేస్ట్ కాకుండా మనము సోప్ని బట్టలలో బ్యాగ్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో ఇలా పెట్టుకోకుండా ఇలా గట్టిగా ఆరిపోయే విధంగా మనం ట్యాబ్లెట్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం కూడా రాకుండా నీట్గా తీసుకెళ్ళవచ్చు. పైన కవర్ చేయడానికి ఇలా ఒక కొద్దిగా ఫాయిల్ పేపర్ని సైజ్ చూసి కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక మనము ఈ ట్యాబ్లెట్ వెనుక భాగాన ఈ ఫాయిల్ పేపర్తో ఇలా అతికించుకోవడం కానీ ఇలా పేపర్ని పెట్టేసుకున్నా కూడా సరిపోతుంది. టూర్స్కి కానీ క్యాంప్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా హ్యాండ్ బ్యాగ్లో కానీ మనము సర్దుకునే టూరిస్ట్ బ్యాగ్లో కానీ పెట్టేసుకోవచ్చు. ఇలా మనము ట్యాబ్లెట్ మాదిరిగా సోప్ని తీసుకోవడం కానీ యూజ్ చేసుకోవడం అనేది చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇంతకుముందు మనము బటర్ పేపర్ని తయారు చేసుకున్నాం కదండి, ఇలా మిగిలిపోయిన ఈ సోప్ లిక్విడ్ అంతా కూడా మనము ఈ బటర్ పేపర్ పైన రాసేయండి. లేదా ఒకవేళ మీ దగ్గర హ్యాండ్ వాష్ లిక్విడ్ ఉంటే కూడా ఈ బటర్ పేపర్ పైన వేసేయండి. ఈ పేపర్నంతా కూడా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా చిన్న చిన్న భాగాలుగా మలుచుకొని సీజర్తో కట్ చేసుకోవాలి. అన్ని పేపర్లను ఇలా ఒక దగ్గర చేసి పిన్ పంచ్ కూడా వేసేయండి. వీటన్నిటిని ఒక కవర్లో పెట్టుకొని మనము ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు హ్యాండ్ వాష్కి ఈ పేపర్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. చూస్తున్నారు కదండి, దీంట్లో నుంచి మనకి ఇలా ఒక పేపర్ని తీసుకొని వాటర్లో కొద్దిగా తడిపేసి ఈ పేపర్తో ఇలా హ్యాండ్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా క్లీన్గా అవుతాయి. చూసారు కదండి, ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇలా ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలాంటి డ్రెస్లు వేసుకున్నప్పుడు గల్ల కాడ కొద్దిగా సైజ్ అనేది ఎక్కువగా అనిపించినా లేదా ఇలా చినిగిపోయినా మనము పిన్తో కానీ స్టిచ్చింగ్తో కవర్ చేస్తాం కదండి, అలా స్టిచ్చింగ్ చేసే అవసరం లేకుండా టైం అనేది తక్కువగా ఉన్నప్పుడు డబుల్ గమ్ టేపును తీసుకొని ఎక్కడైతే ఇలా చినిగిపోయినా కానీ గల్ల పెద్దగా అనిపించినప్పుడు డబుల్ గమ్ టేపును వేసి అక్కడ అతికించేసుకోవాలి. ఇలా గల్లకడ సైజ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు నేను ఇక్కడ డబుల్ గమ్ టేపుతో అతికించేసాను. ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు ఇలా స్టిచ్చింగ్ వేసే పని లేకుండా డబుల్ గమ్ టేపుతో కవర్ చేసేయండి. చూసారు కదండి, ఇలా గల్ల అనేది చిన్నగా ఉంటుంది, మనం వేసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా కనిపించదు. కలర్ పోయిన షైనింగ్ పోయిన బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఉలన్ దారంతో ముందుగా ముడి వేసుకున్న తర్వాత ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి. చివర్లో మనము ఫెవికల్ కానీ గమ్మును పెట్టి అతికించేసుకోండి. మన ఇంట్లో వేస్ట్గా ఉన్న ఇలా రాఖీలకు సంబంధించిన చిన్న చిన్న పూసలు కానీ, నేనైతే ఇలాంటి పూసలనైతే ఎప్పుడైనా యూజ్ అవుతాయని ఇలా ఒక డబ్బాలో వేసుకుంటానండి. చూసారు కదండి, ఇలాంటి చిన్న చిన్న పూసలని కానీ స్టోన్స్ని కానీ మీకు నచ్చినవి ఏవైనా తీసుకొని ఇప్పుడు మనము ఉలన్తో చుట్టేసిన బ్యాంగిల్ పైన ఫెవికల్ని కానీ గమ్ముని పెట్టేసి అతికించుకోవాలి. చూసారు కదండి, ఇలా బ్యాంగిల్ మొత్తాన్ని కూడా మనము పూసలతో కానీ స్టోన్స్తో అతికించుకున్నాం అనుకోండి, చూడడానికి లుక్ బాగుంటుంది, వేసుకున్నా కూడా చాలా గ్రాండ్గా కనబడుతుంది. కింద ఉలన్ దారం కొద్దిగా లేసినట్టుగా అనిపిస్తే ఫెవికల్తో అతికించేసుకోండి. చూసారు కదండి, ఇలా మనము వేస్ట్గా ఉన్న బ్యాంగిల్ని కూడా మళ్ళీ రీయూజ్ అనేది చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే వైపర్ని తీసుకొని ఇలా రెండు వైపులా కూడా వేస్ట్గా ఉన్న కానీ చినిగిపోయిన సాక్స్లను ఇలా వేసుకోండి. మాప్ కంటే ఈ వైపర్తో మనము ఫ్లోర్ని క్లీన్ చేస్తామనుకోండి, చాలా నీట్గా కనబడుతుంది. వైపర్ స్టిక్ని గట్టిగా పెట్టేసిన తర్వాత టైల్స్ పైన కానీ ఇలా ఫ్లోర్ పైన గట్టిగా అతుక్కుపోయిన మరకలు ఉంటాయి కదండి, ఇప్పుడు వైపర్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎంత అతుక్కున్న మరకలైనా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ప్రతిసారి మనము మాప్తో క్లీన్ చేసామనుకోండి, ఆరబెట్టుకోవడానికి చాలా టైం తీసుకుంటుంది. ఇలా మనము సాక్స్లను కూడా వాష్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఫ్లోర్ అనేది ఎప్పుడు నీట్గా కనబడాలంటే ఇలా వైపర్తో క్లీన్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్స్లు వస్తాయి కదండి, వీటిని మనం ఇంట్లోకి ఎలా యూజ్ చేసుకోవాలంటే వేస్ట్గా ఉండే టీ షర్ట్ని కానీ ఏదైనా షర్ట్ ఉంటుంది కదండి, ఆ షర్ట్ని ఈ కార్డ్బోర్డ్కి వేసేయాలి. టీ షర్ట్ కింద ఓపెన్ ఉంటుంది కదండి, దాని నుంచి ఇలా మనం డైరెక్ట్గా దీంట్లో కార్డ్బోర్డ్ని పెట్టేసేయండి.
ఇలా మనం స్టిచ్చింగ్ చేయకుండా ఏది అతికించుకోకుండా డైరెక్ట్గా కార్డ్బోర్డ్కి షర్ట్ని వేసేయచ్చు. కింద కొద్దిగా మందంగా ఉండే ఏదైనా కార్డ్బోర్డ్ని కానీ ఇలాంటి పెళ్లి కార్డ్స్ ఉంటాయి కదండి, దేన్నైనా ఇలా వేసేయండి. ఆ తర్వాత పిల్లలకి సంబంధించిన ఇన్నర్స్ని లేదా టీషర్ట్స్ని ఇలా చిన్న చిన్నగా ఉండే వాటిని ఏదైనా ఈజీగా పెట్టేసుకోవచ్చు. పిల్లలు కూడా తీసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి వెతకాల్సిన పని కూడా ఉండదు. ఛార్జింగ్ వైర్లు కానీ ల్యాప్టాప్ వైర్లు ఉంటాయి కదండి, మనము చుట్టేసినా కూడా ఒక్కొక్కసారి ఆ వైర్లు అనేవి ఇలా బయటికి వచ్చేస్తాయి. కార్డ్బోర్డ్ రోల్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా ఆఫ్గా కట్ చేసి ఇలాంటి ఛార్జింగ్ వైర్లకు కానీ ఎలాంటి వైర్లైనా పెట్టేసామనుకోండి, స్పేస్ అనేది చాలా తక్కువగా తీసుకుంటుంది, ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్ళవచ్చు. మిషన్ కుట్టేటప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద సీజర్స్ని యూజ్ చేసామండి, ఒక్కొక్కసారి అవి గట్టిగా తయారవుతాయి. ఇలా తయారైనప్పుడు కొద్దిగా వ్యాజ్లని ఇలాంటి స్క్రూ మధ్యలో అప్లై చేయాలి, లేదా కొబ్బరి నూనెను కూడా అప్లై చేయొచ్చు. ఇలాంటి స్క్రూ మధ్యలో వ్యాజ్లైన్ అప్లై చేసామనుకోండి, స్మూత్గా పనిచేస్తుంది. గట్టిగా కాకుండా మనము సీజర్ని చాలా నైస్గా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి కొబ్బరి చీపురు ఉంటుంది కదండి, మనము వాష్రూమ్ని కానీ ఇంకేదైనా క్లీన్ చేసేటప్పుడు మన హ్యాండ్స్కి ఈ పుల్లలు అనేవి గుచ్చుకుంటూ ఉంటాయి. ఇలా గుచ్చుకోకుండా ఉండాలంటే వేస్ట్గా ఉన్న ఒక సాక్స్ను ఇలా మనము ఎక్కడైతే ఏ ప్లేస్లో అయితే చేతితో పట్టుకొని క్లీన్ చేసామో ఆ ప్లేస్లోనే మనము ఈ సాక్స్ను వేసేయాలి. ఇలా వేయడం వలన మనము క్లీన్ చేసేటప్పుడు చేతికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎన్ని రోజులు అలాగే ఉంచేసినా కూడా చాలా నీట్గా కంఫర్ట్గా ఉంటుంది. ఇలాంటి సింగిల్ కీస్ ఉంటాయి కదండి, మనము హ్యాండ్ బ్యాగ్లో కానీ ఇంట్లో ఎక్కడ పెట్టినా కూడా వెతకాల్సిన పని కూడా ఉంటుంది. ఇలాంటి చిన్న సైజు హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, ఇలా కీ చైన్ మధ్యలో నుంచి వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా తీసేసామనుకోండి, ముడి అనేది ఈజీగా పడుతుంది. ఇలాంటి సింగిల్ కీకి వేసామనుకోండి, హ్యాండ్ బ్యాగ్లో కానీ ఇంట్లో ఎక్కడ పెట్టినా కూడా చాలా ఈజీగా దొరుకుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా యూజ్ చేసుకోవడానికి కూడా వీలు ఉంటుంది. ఎప్పుడైనా నెయిల్ పాలిష్ పెట్టుకుందామంటే దాని క్యాప్ని ఇలా తీసేసినప్పుడు గట్టిగా ఉంటుందండి, ఎన్నిసార్లు తింపినా కూడా అస్సలకే రాదు, మన చేతి కూడా నొప్పి పెడుతుంది. నేను ఇంతకుముందు ఈ నెయిల్ పాలిష్కి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కొద్దిగా వ్యాజ్లైన్ని లేదా కొబ్బరి నూనెను కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేయడం వలన మనము క్యాప్ అనేది గట్టిగా కాకుండా స్మూత్గా తీయడానికి వీలు ఉంటుంది. నెయిల్ పాలిష్ అనేది గడ్డ కడుతున్నట్టు అనిపిస్తే మీరు ఫ్రిడ్జ్లో పెట్టేశారనుకోండి, గడ్డ కట్టకుండా మనము ఎన్ని రోజుల వరకు యూజ్ చేసినా కూడా నెయిల్ పాలిష్ అనేది ఇలా పల్చగానే ఉంటుంది. ఫంక్షన్స్కి కానీ పండగలకి కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెడతామండి. డైలీ అయితే పెట్టాం, కానీ ఇలాంటి ఇయర్ రింగ్స్ మనం పెట్టినప్పుడు చెవి నుండి జారిపోయినట్టు అనిపిస్తుంది. వాటర్ క్యాన్కి పెట్టే బాటిల్ మూత ఉంటుంది కదండి, దాన్ని మనము ఇలా సైడ్లో కొద్దిగా కట్ చేసుకోండి. మీరు రౌండ్ షేప్ కానీ స్క్వేర్ షేప్లో ఏ విధంగా కట్ చేసుకొని మధ్యలో చిన్న హోల్ అనేది చేసుకోవాలి. ఇది చాలా గట్టిగా ఉంటుందండి, మందంగా ఉంటుంది. ఎప్పుడైనా మన ఇంట్లో బటన్స్ లేనప్పుడు కానీ చెవి నుండి ఇయర్ రింగ్స్ అనేవి జారిపోయినట్టు అనిపించినప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్ యొక్క మూతను కట్ చేసి మనము ఇయర్ రింగ్ వెనుక పెట్టేసామనుకోండి, కనబడకుండా ఉంటుంది. మందంగా ఉండటం వలన చెవి నుండి అస్సలకే జారిపోదండి. మనము ఎంతసేపు పెట్టుకున్నా కూడా చాలా స్టిఫ్గా అలాగే ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న టవల్స్ ఉంటాయి కదండి, మనకి కిచెన్లో అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. మనము నాప్కిన్ని ఇలా ఫ్రిడ్జ్ డోర్ మధ్యలో నుంచి తీసేసామనుకోండి, మనము వంట పూర్తి చేసిన తర్వాత కానీ గిన్నెలు క్లీన్ చేసిన తర్వాత ఇలా హ్యాండ్ వాష్ని క్లీన్ చేసుకోవడానికి ఈ టవల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికోసం మనము ఎక్కడైనా హోల్ చేసి నాప్కిన్ని వేసుకోవడం కంటే ఇలా ఫ్రిడ్జ్ డోర్కి వేసేసామనుకోండి, మన చేతులను ఇలా క్లీన్ చేసుకోవడానికి ఈ నాప్కిన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత వంట పూర్తి కాగానే ఈ నాప్కిన్ని కూడా తీసేయచ్చు. ఇలాంటి స్టోన్స్ బ్యాంగిల్స్ కానీ ఇలాంటి మామూలు బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, అవి ఒక్కొక్కసారి షైనింగ్ తగ్గిపోవడం కానీ బ్యాంగిల్స్లో నుంచి స్టోన్స్ అనేవి కింద పడటం లాంటివి జరుగుతాయి కదా. ఇలాంటి స్టోన్ బ్యాంగిల్స్ అన్నిటిని కూడా వేస్ట్గా ఉన్న ఇలాంటి సాక్స్లో వేసుకోవాలి. ఇక్కడ ఉన్న బ్యాంగిల్స్ మొత్తానికి కూడా వేసానండి. ఇంకా సాక్స్ అనేది పైన ఖాళీగానే ఉంది. మనము ఒక 5-6 డజన్స్ వరకు కూడా ఈ సాక్స్లో వేసుకోవచ్చు, అంత స్పేస్ ఉంటుందండి. స్టోన్స్ బ్యాంగిల్స్ అనేవి పగలకుండా ఉండటానికి, షైనింగ్ అనేది తగ్గకుండా ఉండాలంటే ఇలా సాక్స్లో పెట్టేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ సాక్స్ని మనము ఇంకో విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ చిన్న సైజ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, మనము ఎప్పుడైనా వేసుకోవాలి అన్నప్పుడు ముందుగా సాక్స్ని మన చేతికి వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా చిన్నగా ఉన్న బ్యాంగిల్స్ని మన చేతికి వేసుకునేటప్పుడు సాక్స్ అనేది సపోర్ట్ ఉంటుంది కాబట్టి
చేతికి రాసుకోవడం కానీ గీతలు పడటం కానీ అస్సలకే ఉండదు. ఇలా చాలా ఈజీగా ఎవ్వరి సహాయం లేకుండా ఎంత చిన్న బ్యాంగిల్స్నైనా చేతికి వేసుకోవచ్చు. అంతే కదండి, తీసేటప్పుడు కూడా చాలా ఈజీగా తీసేయచ్చు. బ్యాంగిల్స్ అన్నిటిని కూడా ఇలా సాక్స్ లోపలికి అనేసి రివర్స్లో తీసేసామనుకోండి, తీయటం వల్ల కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంగిల్స్ అనేవి ఒక్కటి కూడా పగలకుండా ఇలా నీట్గా తీసేయవచ్చు. చూసారు కదండి, ఈ టిప్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయి. కిచెన్ సింక్ కాడ మనము గిన్నెలు క్లీన్ చేసిన తర్వాత వేస్టేజ్ ఉంటుంది కదండి, దానికోసం ఇలా ఏదైనా ప్లాస్టిక్ని కానీ మన ఇంట్లో యూజ్ చేయని బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండి, ఇందులో పెట్టేసామనుకోండి మనకి చాలా వీలుగా ఉంటుంది. వేస్ట్గా ఉన్న ఒక బ్యాంగిల్ని తీసుకొని మన ఇంట్లో చాలా రకాల కూలింగ్ గ్లాసెస్, స్పెట్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా ఇలా బ్యాంగిల్కి వేసి ఏదైనా హూకు తగిలించేసామనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని తీసుకోవచ్చు, కింద పడే అవకాశం కూడా ఉండదు. రోల్ గోల్డ్ చైన్స్ ఉంటాయి కదండి, వాటిని ఎక్కువ రోజులు యూజ్ చేసామనుకోండి కలర్ అనేది ఇలా పూర్తిగా డల్ అయిపోతుంది. మళ్ళీ ఇవి ఎప్పటి మాదిరిగా మనం స్టార్టింగ్ లో కొన్న మాదిరిగా కనిపించాలి అంటే ఏదైనా ప్లాస్టిక్ బౌల్ ని తీసుకొని దాంట్లో వెనిగర్ ని వేసుకోవాలండి. ఇక్కడ వైట్ వెనిగర్ నే వాడాలండి, చిల్లీ వెనిగర్ వాడకూడదు. ఇప్పుడు ఈ రోల్ గోల్డ్ చైన్స్ అన్నిటిని కూడా ఈ వెనిగర్ లో వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు బాగా నానబెట్టాలి. నేను ఇక్కడ వెనిగర్ ని కొద్దిగానే తీసుకున్నాను కాబట్టి ఇలా బౌల్ ని మనం వెనుక ఏదైనా సైడ్ ని పెట్టేసి ఈ వాటర్ అంతా కూడా ఈ చైన్లో మునిగేటట్టు చూసుకోవాలి. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనము ఆ వెనిగర్ని తీసేసి ఈ చైన్స్ అన్నిటిని కూడా మనము ఇలా ఒక పొడి క్లాత్తో తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత చూడండి మళ్ళీ ఇవి ఎప్పటి మాదిరిగా షైనింగ్ లోకి వస్తాయి. ఇవి రోల్ గోల్డ్ చైన్స్ అన్నిటిని కూడా మనము చైన్సే కాదండి బ్యాంగిల్స్ ని కూడా మీరు ఇదే ప్రాసెస్ లో చేసేయచ్చు. ఇంతకు ముందు ఈ చైన్స్ ని వెనిగర్ లో నానబెట్టాం కదండి, ఇలా మిగిలిన వెనిగర్ ని వేస్ట్ చేయకుండా ఏదైనా ఒక పొడి క్లాత్ పైన వేసుకోండి. ఇక్కడ చూసారు కదండి అద్దం అనేది ఇలా మబ్బుగా కనబడుతుంది కదా, ఇలా మబ్బు అనేది పూర్తిగా పోవాలంటే మనము వెనిగర్ తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇందులో మన ప్రతిబింబం అనేది చాలా క్లియర్ గా కనబడుతుంది. ఇలా ఒక టిష్యూ పేపర్ ని తీసుకొని పొడవులో మనము ఇలా 4-5 పీసులుగా వీడియోలో చూపించిన మాదిరిగా కట్ చేసుకోవాలి. ఇలా ఒక ప్లాస్టిక్ బౌల్ లో వైట్ వెనిగర్ ని వేసుకొని ఈ టిష్యూ పేపర్స్ అన్నిటిని కూడా ఇందులో బాగా నానబెట్టాలి. ఇలా పూర్తిగా తడిసిన టిష్యూ పేపర్ ని తీసుకొని ఇందులో నుంచి ఒక్కొక్క టిష్యూ పేపర్ పీస్ ని తీసుకొని మన ఇంట్లో ఉండే ఇలాంటి కార్నర్స్ కాడ డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందండి, మనము చీపురు కట్టతో క్లీన్ చేసిన అక్కడ ఉన్న డస్ట్ అనేది పోదు కాబట్టి ఇలా మనం కట్ చేసుకున్న టిష్యూ పేపర్స్ అన్నిటిని కూడా ఇలా గోడల పైన పరిచిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలాగే ఉంచేసేయండి. ఆ తర్వాత మనం ఇలా టిష్యూ పేపర్ తో ఇలా గోడను బాగా రఫ్ చేసామనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ కూడా పూర్తిగా వచ్చేస్తుంది. అప్పుడు ఇవి చాలా నీట్ గా కనబడతాయి. ఇలాంటి వాటిని క్లీన్ చేయాలన్నా మనము క్లాత్ ని యూజ్ చేయాల్సి వస్తుంది కదండి, మళ్ళీ మనకి అదో ఎక్స్ట్రా పనిగా ఉంటుంది. ఇలా ఒక మాస్క్ తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా దీన్ని రౌండ్ గా చుట్టేసేయాలండి. దానికంటే ముందుగా మనము ఇలా సీజర్ తో ఈ మాస్క్ యొక్క దారాలను కట్ చేసేయాలి. మాస్క్ కు ఇంకొక వైపు ఉన్న ఈ థ్రెడ్స్ ని ఇలా గట్టిగా ముడి వేసుకోవాలి. ఇప్పుడు మనము దీంతో ఇలా డోర్ పైన ఉన్న వాటిని మనం క్లీన్ చేసుకోవాలంటే ఇలా మాస్క్ తో క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా పైన ఉన్న డస్ట్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదండి, ఇలాంటి పైన ఉన్న డస్ట్ అనేది మనకి కనబడదు కదా, ఇలా మాస్క్ తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి మన పని కూడా చాలా సులువుగా అయిపోతుంది. చూసారు కదండి, ఈ టిప్స్ లో మీరు మరీ ఎక్కువగా పని అనేది లేకుండా ఇలా తక్కువ టైంలో మనము ఎన్ని పనులైనా ఈజీగా చేసుకునే టిప్స్ ని మీకు చూపిస్తున్నాను. మీకు అన్నీ కూడా వేస్ట్గా ఉన్న వాటిని ఎలా యూజ్ చేసుకోవాలనే చూపించాను కదండి, మరి ఎక్స్ట్రా పని అనేది మనకి అస్సలకే ఉండదు కదా. ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయడం వలన మీ సపోర్ట్తో పాటు మరెన్నో వీడియోస్ చేయాలని ఉంటుంది. సరే కదండి, ఇలా ఒక్క మాస్క్తో మనము డోర్స్ని అన్నిటినీ కూడా చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి చిల్లుల గరిటెతో కూడా మనము ముగ్గులను ఈజీగా వేసుకోవచ్చండి. ముగ్గులు రాని వారు కానీ ఇంటి ముందట దేవుని గదిలో ఇలా ముగ్గు వేసుకోవాలంటే ఈ చిల్లుల గరిటె ఉంటే సరిపోతుంది. చూసారు కదండి, ఎక్కడైతే ముగ్గు వేసుకోవాలనుకుంటున్నామో అక్కడ ఈ చిల్లుల గరిటెను పెట్టేసి దానిపై ఇలా ముగ్గు పిండిని వేసామనుకోండి, ముగ్గు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఇక్కడ ముగ్గు పిండినే కాదండి కలర్స్ ఉంటాయి కదండి, అలా కలర్స్ తో కూడా మనము ఇలా ఈజీగా వేసుకోవచ్చు. ముగ్గు రాని వాళ్ళు ఉంటారు కదండి, సైడ్ లో కూడా ఇలా డిజైన్ వేసుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్నవి అనేవి బాక్సులు మనకి షాప్ లో ఉంటాయండి, వాటితో కూడా మనము ఇలా సైడ్ లో వేసామనుకోండి ఇంకా చూడడానికి చాలా అందంగా కనబడుతుంది. ఇలా ముగ్గును మీరు ఇంటి ముందట కానీ దేవుని గదిలో ఏ విధంగా అయినా వేసుకోవచ్చు. ఇలా ఇంట్లో ఉండే వస్తువులతోటే మనము ముగ్గులను కూడా వేసుకోవడానికి వీలవుతుంది. దేవుని గదిలో అయితే ఇలా సింగిల్ గా ఒక రౌండ్ వేసుకుంటే సరిపోతుందండి.
చూసారు కదండి, ఇలా ఇంట్లో ఉండే వస్తువులను కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. ఇలా కూరగాయలను స్టోర్ చేసుకునేవి బుట్టీలు ఉంటాయి కదండి, ముందుగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత రైస్ బ్యాగ్ను ఇలా కరెక్ట్ సైజు చూసి కట్ చేసుకున్నాక ఇలా ఉల్లిగడ్డలను కానీ వెల్లుల్లి రెబ్బలను వేసుకున్నాం అనుకోండి, దాని పొట్టు అనేది దీంట్లోనే పడుతుంది కాబట్టి క్లీన్ చేసుకొని మళ్ళీ దీంట్లోనే ఈజీగా వేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్లో మనము పప్పును కానీ శనగలు కానీ ఏది ఉడికించుకున్న తర్వాత అయినా ఈ గ్యాస్ కట్ని తీసేసి మళ్ళీ ఈ ప్రెషర్ కుక్కర్ యొక్క మూతను పెట్టేసుకొని ఇలా వంచేసామనుకోండి, దాంట్లో ఉండే వాటర్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. దీనికోసం మరొక గిన్నెను యూజ్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఈ ప్రెషర్ కుక్కర్లో ఒక్క చుక్క వాటర్ కూడా కనిపించదండి. చూసారు కదండి, ఈ టిప్స్ అన్ని మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.